వామపక్ష పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శేషగిరి భవన్లో సిపిఐ సిపిఎం ప్రెస్ మీట్ నిర్వహించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రతి ప్రాంతంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓటర్లను ప్రభావితం చేస్తుందని, తెరాస వరాలు ఇచ్చినంత తేలిగ్గా వాటిని అమలు చేసే ఆలోచనలు లేదని, తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని ఆశించిన తెలంగాణ ప్రజలకు కల నెరవేరలేదని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువత రాష్ట్రంలో అసంతృప్తితో ఉన్నారని, ఉద్యోగస్తులకు కనీసం పీఆర్సీ కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతు ఉండాలంటే వామపక్ష పార్టీల అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తోందని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి పట్టభద్రులు విజ్ఞావంతులు బుద్ధి చెప్పాలని, బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మిన నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉన్న జయసారథి రెడ్డిని గెలిపించాలని అన్నారు. బీజేపీ అధికారంలో వచ్చిన వాటి వేగం బాగా పెరిగింది. గతంలో ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి రకరకాల సాకులు చెప్పాల్సి వచ్చేది. నష్టాలు వస్తున్నాయని, ప్రభుత్వ రంగం వెళ్ళేలాగా బడ్జెట్లో ఎక్కువ భాగాలు పనిచేస్తున్నాయని, కాబట్టి వాటిని అమ్మడం అవసరమైందని ఇట్లా డిఫెన్స్లో సమాధానం చెప్పేవాడు సార్. కానీ ఇప్పుడు మాత్రం స్పష్టంగా మోడీ ప్రభుత్వం వచ్చారు. ప్రధానమంత్రి మోడీ గారే సరైన పార్లమెంట్లో 2 సభలు ఏంటంటే అసలు ప్రభుత్వ రంగానికి అవసరం లేదు, ప్రభుత్వం వ్యాపారం చేయలేదు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పార్లమెంట్లో చెప్పేశాడు, ఈ ఐఏఎస్లు మీరు చదువుకున్నది అడ్మినిస్ట్రేషన్ చేయడానిక లేకపోతే వ్యాపారం మంచిగా చేయడానిక. కాబట్టి ఇక ప్రభుత్వ రంగంలో ఉండొచ్చు, మొత్తం అన్ని ప్రైవేట్ చేసడానికి కోసం నిర్ణయం తీసుకున్నారు. నష్టాలు వచ్చిన కారణం లేదు, లాభం వచ్చినా సరే గవర్నమెంట్ లెక్కలే 340 పబ్లిక్ సెక్టర్ యూనిట్లో కేవలం 43 మాత్రమే నష్టాలు. అయినా సరే మొత్తానికి మొత్తంగా పోర్టులు కానీ, రైల్వేలు కానీ, స్టీల్ కానీ, టోల్ కానీ 60 గంటల లక్షలతో సహా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యమం చేసి విశాఖ ఉక్కు ఆటల కొంచెం తెలివి సాధించిన విశాఖ ఫ్యాక్టరీతో సహా మొత్తం అమ్మాల్సింది. ఇది ఇవాళ భారతదేశం ఆర్థిక పరిస్థితి. ఆర్థికవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు, మాది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకారాలతో సహా ఈ రకంగా భూపడిగా ప్రభుత్వ ఆస్తులు అమ్మేట ఒక విధానం పెట్టుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ చేయడు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. పెట్టుబడిదారి ఆర్థికవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఏమి కారణం చేయకుండా ఈ ఆస్తుల ప్రక్రియ మొదలుపెట్టారు. దాంతోపాటు మతోన్మాద దేశమంతా రావడం కష్టంగా పగిలిపోతుంది. ప్రతి ప్రాంతంలో మతాల మధ్య ఘర్షణ అనేది బీజేపీ యొక్క పాలసీగా తయారు. దానికి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఎజెండానే అమలు చేస్తుంది బీజేపీ పార్టీ. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన విధానాలతో దేశానికి ఎకనామిక్టువంటి ప్రభుత్వం మిగతా పరిశ్రమల్ని, సేవల్ని యువజనాలపై అమ్మేయడం వెళ్ళబడింది. ఇప్పుడు కొత్తగా వ్యవసాయ రంగాన్ని కూడా నడుస్తుంది. తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు కూడా కార్పొరేట్ శక్తుల్ని వ్యవసాయ రంగంలో తీసుకోవడానికి ఉద్దేశించి ఇప్పుడు 100 రోజుల పైగా ఢిల్లీకి ఏదైనా రైతాంగ పోరాటం అందరూ తెలుసు. ఆ పోరాటాన్ని నిందల పాల్గొనడానికి, ఆ పోరాటాన్ని సమర్థించి సోషల్ మీడియాలో ఆన్లైన్లో సమర్థించడం కూడా తప్పైపోతుంది. అట్లాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. దేశాలని లేక విదేశాల్లో ఉన్నటువంటి పర్యావరణ కార్యక్రమాలు కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంది కాబట్టి ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధించిన హీరోలను భావించారు, ప్రతి ఎన్నికలు తీసుకొచ్చారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటి, తెలంగాణ సాధిస్తే ఏం జరుగుతుందో అక్కడ ఏ ఒకటి జరగదు. నీళ్ళు కావచ్చు, నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏ ఒక్క మాట కూడా ఆంధ్రప్రదేశ్ కావాలి. నీళ్ళు అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుంది. నీళ్ళు అంటే కాళేశ్వరం ఒకటి కాదు,
కాళేశ్వరం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రోజులు దీంట్లో ఖమ్మం జిల్లాకు వస్తే, కొత్తగూడెం జిల్లాకు వస్తే, సిద్ధరామపురం వస్తే, నల్గొండ జిల్లాకు వస్తే, వరంగల్ దేవాలయం, మహబూబ్ రేట్ ఖచ్చితంగా మొత్తం ఇప్పుడు 30 రోజులు ఇచ్చామని చెప్తున్నాను. 30 రోజులు తప్పలేదు, మాకు ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాలు ఏమంటే పోలీసు ఉద్యోగాలు తప్ప ఎక్కడ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు వేరు ఖర్చు పెట్టి హైదరాబాద్లో అనేక సెంటర్లో కోచింగ్ తీసుకొని తెలంగాణ వచ్చింది కాబట్టి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా మాట్లాడితే ఆంధ్ర వాడు చేయబట్టి ఉద్యోగాలు రావట్లేదు. ఈ ఆంధ్ర వాడు వెళ్ళిపోతే తెలంగాణ సపరేట్ అయితే మొత్తం ఉద్యోగాలు మనకి ఇంకా ఎన్నో ఉద్యోగం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆటలు పెడుతున్నారు. ఇవాళ పత్రికలో వచ్చింది 29% ఇస్తాం, అందులో ప్రకటన చేస్తున్నాం, డేట్లు సహా చదివిస్తున్నాం. ఎన్నికలు కూడా అడ్డం వచ్చిందని చెప్పి ఈ స్టాఫ్లో వస్తున్నాం. మళ్ళీ గవర్నమెంట్ ఇదివరకు ఇలాంటి మాటలు చాలా చెప్పారు. అనేక వరాలు ఇచ్చారు. ఉద్యోగులు ప్రమోషన్లు లేవు, కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగులు తీయాల్సి లేదు. ఇంకా అనేక రకాల అవకాశాలన్నీ అమలు జరుగుతున్నాయి. కొత్తగా ఇప్పుడు చిక్కుబడిగా వస్తున్నాం. ఉద్యోగులకు టీచర్లకు మంచి సహాయం పెడుతున్నారు, తీరుస్తున్నారు. మహాత్మా ముఖ్యమంత్రి చెప్పాడు రాష్ట్రంలో టీచర్లకు సెలవులు ఎక్కువ, వాళ్ళు మనకు తక్కువ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఉద్యోగులకు ఒకటే ట్రీట్మెంట్ కాదు, తేడా చూస్తాం అన్నాను. ఇది కూడా చాలా మాత్రం ఈ వైద్యాలన్నీ ఖండిస్తాం. వాళ్ళ పట్టభద్ర ఓటర్లు అందరూ కూడా చదువుతున్నారు, అమాయకులు కాదు. కాబట్టి నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు ఉన్నటువంటి యువతలు తప్పనిసరి విధానాలు అర్థం చేసుకోవాలి. బీజేపీ టీఆర్ఎస్ ఓడించాలి అంటే వామపక్షాల పేరు కూడా చాలా అవసరం. మన శాసనసభలో కానీ శాసన మండలిలో ప్రజల కోసం మాట్లాడేవాడు ఎవరు? శాసనసభలో చాలా స్పష్టంగా నిలబడుతున్నాం. మొదటిసారిగా ఎర్ర జెండా లేనితోటి శాసనసభ. ఈ శాసనసభలో ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళు లేదు, ప్రభుత్వ యొక్క ఆగ్రహాలను నిలదీసే వాళ్ళు లేదు. ఆ రకంగా రాజకీయాలు మారిపోతున్నాయి. కాబట్టి ప్రశ్నించే గొంతు రావాలంటే వామపక్షాలు గెలవాలి. ఆ రకంగా ఇక్కడికే శాసన మండలిలో ఉపాధ్యాయులు తోడుగా ఈసారి ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి జయసాగర్ రెడ్డి గారిని పంపించాలని ప్రభుత్వం. ఆయన విషయాలు మీలాగే జర్నలిస్టు, చాలా కాలంగా అనుభవం నాయకుడు, అట్లాగే అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి తప్పనిసరిగా జయసాగర్ రెడ్డి గారికి ఫస్ట్ ప్రాధాన్యత ఓడించి గెలిపించాలని సీఎం తెలంగాణ కమిటీ పట్ల పార్టీల పట్ల అందరికీ జరుగుతుంది. విద్యా లీడర్స్ పాల్గొని వచ్చాం. ప్రధానంగా 71 మంది బంధువులు ఉన్నారు. ప్రధానంగా తెలుగులో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే కమీర్ గారు నిమిషాలు ప్రస్తావన చేశారు. నేను ప్రధానంగా చెప్పాల్సిందంటే నరేంద్ర మోడీ ముప్పెట్టాడుతున్నాం ప్రజలపై. ఎట్లా ముప్పెట్టాడుతున్నామంటే ఒకవైపున సమాజపరంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు దోషం చేస్తూ కార్పొరేట్ రంగాన్ని పెద్దపెట్టారు. ఇంకోవైపున పన్నుల మూలం అభివృద్ధి ఉంటుంది. నిన్న పార్లమెంట్లో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే లిఖితపూర్వక సమాధానం ఇస్తూ అసలు సంవత్సరానికి పెట్రోల్ డీజిల్ మీద 75,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది ట్యాక్స్ ద్వారా. కానీ ఇప్పుడు 2,93,000 ఆదాయం, అంటే 75,000 నుంచి దాదాపు 3 లక్షల కోట్లకి ఇంకా మార్చి అకౌంట్ అంటే 75,000 నుంచి 3 లక్షల కోట్లకు సుంకాలు ట్యాక్సీలు పెంచుకున్నారంటే ప్రభుత్వం ఎట్లా పన్నుల మూత అంటే పన్నులు వేస్తూ ప్రజలు మధ్యతరగతి బడుగు వర్గ ప్రజలకు ఎంత నష్టం కలిగిస్తుంది చెప్తా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ 10 రూపాయలు దాటితే గ్యాస్ దగ్గర 900 రూపాయలు చేరుకుంటే సామాన్యుడు ఎలా బతాడు? అప్పుడు మనం ఆత్మహత్యలో వెంటబడతాం. అందుకనే
నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా మార్కెట్ సంస్కృతి అందులో వ్యవసాయ రంగాన్ని కూడా దోషం వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ చూస్తా ఉన్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే నిత్యావసర ధరలు అడ్డుగా పెరిగిపోయి అవి కూడా దాదాపుగా 50% పెరిగిపోయినాయి అంటాం. సామాన్యం 89 రూపాయలు వచ్చేటువంటి వంటలోనే ఇప్పుడు 140-150 రూపాయలు పెరిగిపోయిందంటే ఇంకా మనకు వస్తుంది అది మనకు వస్తుంది పెరిగిపోవడం అంటే సామాన్యమైనది. అందుకని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అనేక వాగ్దానాలు చేసినటువంటి మోడీ, నెలడబ్బు చేస్తాన్న మోడీ ఎన్నికలు విఫలమైన మతోన్మాదంలో ఒక సంఘ పరివర్తన ఎజెండా అమలుపరుస్తూ మరి రాజకీయాల్లో మతోన్మాదం చూపించి ఆడుకుంటాము. అందుకనే ఇలాంటి బీజేపీని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధం కావాలని చూపిస్తున్నాం. అలాగే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇంకోవైపున నరేంద్ర మోడీ తెలంగాణకు సంబంధించి కూడా ఒక పక్షపాతం వైద్యంతో చెప్పడం నిర్లక్ష్యంగా నిన్న ఆహార భద్రతా పథకం మీద పార్లమెంట్లో ఒక సభ్యుడికి ప్రశ్న జవాబు ఇస్తుంది. అన్ని రాష్ట్రాలకేమో 60% 70% నిధులిచ్చారు. తెలంగాణకు 25 కోట్లు కేటాయిస్తే ఆడబడుతుందా ఇచ్చింది 2 కోట్లు అంటే 7.2 అంత తక్కువ ఇచ్చారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణ పట్ల మోడీ పక్షపాత వైఖరిలో ఉందని అర్థమవుతుంది. విభజనాన్ని ఏమన్నా అర్థం ఇలాంటి వాటిలో బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే నైతికత లేదని చెప్పి చెప్పచ్చు. కేసీఆర్కి సంబంధించి మనం తెలంగాణ ఉద్యమం అంతా కూడా సమాజం తెలంగాణ సమాజంలో పాల్గొంటుంది. తెలంగాణ ఏ ఒక్కరి వల్ల తెలంగాణ మాకే పెద్ద రైట్స్ అని అందరం కుదిరింది. కానీ వచ్చిన తెలంగాణలో ఏమవుతుందని ప్రధాన ఇవాళ ఉద్యోగాలకు సంబంధించి చూస్తే బీఆర్సీ ఇచ్చినటువంటి రిపోర్టులో 4,91,000 మంది ఉద్యోగులు ఉన్నారు తెలంగాణలో. ఉందా అంటే స్టార్టింగ్ ఫ్యాక్టర్ అంటారు అంటే సిబ్బంది సంఖ్య. కానీ 1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి. అయితే ఈ మధ్య మేము భర్తీ చేసాం 1,32,00,000 క్రమబద్ధీకరణే సగసగం. అయినా 7 ఏళ్లలో ఇంకా ఎందుకు ఖాళీనే ప్రధాన ఉమ్మడి రాష్ట్రంలో 600 జీవో పైన అమలు చేసుకోవాలేదని పోరాడినటువంటి పరిస్థితి. ఆంధ్రులు ఉద్యోగాలన్నీ వాళ్ళు ఉండి తెలంగాణలో ముంచుతున్నటువంటి ధనాన్ని నిర్మించడంతో కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదు. అందుకనే ఇప్పుడు మనం 50,000 ఉద్యోగాలు ఇస్తాం అని అంటున్నాం. అంటే ఏంటి పట్టుకోవాలా? బాధ్యత లేదా? తెలంగాణ తెచ్చుకున్నది ప్రధానంగా నిరుద్యోగులు, యువకులు. అందుకనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ రెగ్యులర్ చేయడం, ఉద్యోగాలు పని చేయడం విఫలమైంది. ఉద్యోగాల కల్పనలో విఫలం. మరోవైపున నిరుద్యోగ వృత్తి 3,000 పదాలు ఇస్తారని అనుకుంటే మరింకో వైపు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ అనుకోవాలి. అవి 3 సంవత్సరాలుగా నిధులు లేక యాక్సిడెంట్ అన్నట్టు ఊగబోతుంది. అసలు నిరుద్యోగ యువకుడికి ఏదైనా టెంట్ హౌస్ పెట్టుకుంటాము, వాళ్ళు పెట్టుకుంటాము, ఇవి ఉంటున్నాము, ఆటో ఉంటున్నామంటే అసలు దానిలో ఉపాధి సొంతకంగా బదులాకుంటే ప్రోత్సాహం ఉంది. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి లక్షల అప్లికేషన్స్ నిరుద్యోగుల పట్ల కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. అందుకని ఇక్కడ పట్టభద్రులైనటువంటి యువకులు లేదా ఉద్యోగులు కూడా బీఆర్సీ తర్వాత ఇలాంటి అనేక సమస్యలపైన ఉన్నాయి. అందుకనే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అలాగే అసంఘటిత సరిగ్గా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు అందరూ కూడా తప్పనిసరిగా మరి కేసీఆర్ వైఖరి జరగాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ అందరూ ఆలోచించండి. కేసీఆర్ కూడా నిరుద్యోగ సమస్య విఫలమైన నేపథ్యంలో టీఆర్ఎస్గా ఓడించాల్సిన అవసరం మేము విజ్ఞప్తిస్తున్నాం. అలాగే ఇవాళ వామపక్షాలు లేని లోటు మాత్రం కనబడతాం. వామపక్షాలు లేని లోటు తీసుకెళ్ళుకుంటుందంటే ప్రజా సమస్యల పైన చర్చ జరగదు. అంటే
ఈ సభలు మూగలేదు. అసలు చర్చే లేదు. మేము తమిళ గారు మేమంతా అసలు ఉన్నప్పుడు లైవ్ చర్చ అని, షార్ట్ డిస్కషన్స్ అని, లేకుంటే ఇంకా ఈ సమస్యల పైన అప్పుడప్పుడు చర్చలన్నీ, తర్వాత ప్రశ్నలకు, తర్వాత ఇవన్నీ ప్రజా సమస్యల పైన కూడా మేము అప్పుడప్పుడు అర్జెంట్ మోసం చేయడం, లేకుంటే తీసేవాళ్ళని ఈనాటి కోర్టు కింద పిక్చర్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరిగేవి. ఇవన్నీ ఏం లేదు. నేను ఇప్పుడు చూస్తే అబ్జర్వ్ చేస్తే అప్పటికిప్పటికీ భూమికి ఆకాశం చేయడం ముందుకు రావాలని వాళ్ళంతా కూడా గెలిపిస్తే వామపక్షాలు తప్పనిసరిగా శాస్త్రమంత్రులు వాణిస్తాయి. అందులో దేశాభివృద్ధి గారు ముఖ్యవర్తులు, అందులో ఆయన వామపక్ష కుటుంబం చూసినవాడు, ఇంకోవైపున విద్యారంగంలో అనుభవం, జర్నలిస్ట్గా ఆయన మరి పాత్ర పోషించాడు. అనేక అంశాలపైన ప్రభుత్వం తెలుస్తారంటే అలాంటి యువకుడైన ఉత్సాహుడైన దేశాభివృద్ధి గారి మొదటి పాత్ర పోషించారు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు ప్లానింగ్ కమిషన్ మన సోవియట్ యూనియన్ ప్లానింగ్ తర్వాత నెహ్రూ గారికి ప్రవేశించాక మనం సస్టైన్డ్ ఎకానమిక్ గ్రోత్తో ఉండేవారు. 2001లో బిన్ లాడెన్ అమెరికాలో దాడి చేస్తే ప్రపంచమంతా వణికిపోయినా మనం నిలబడగలిగాం. కారణం ఏంటంటే మన ప్రభుత్వ రంగ సంస్థ, బ్యాంకింగ్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలతో మనం నిలబడగలిగాం. తర్వాత ఆ ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే ఇవాళ ప్రపంచంలో ఉన్న 5 లార్జర్ ఎకానమీస్లో మనం స్థానంలో ఉన్నాం. చైనా, అమెరికా, జపాన్ తర్వాత అంత స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ దేశానికి ప్రభుత్వ రంగం వల్ల నష్టం వస్తుంది, అన్వే